ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ఈ లోకంలో జీవించే మనము ఎన్నో మాటలను పలుకుతూ ఉంటాం, ఎన్నో మాటలను మాట్లాడుతూ ఉంటాం. అయితే మన నోటి మాటలను మనము జాగ్రత్తగా ఉపయోగించాలని దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రభువైన యేసు ఇక్కడ చెప్పుచున్న మాటను గమనించండి. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టియే నీవు అపరాధివని తీర్పు నొందుదువు. మన మాటలను బట్టి మనము నీతిమంతులమనియు, మన మాటలను బట్టి మనము అపరాధులమని తీర్పు నొందుతాము అని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ మాట్లాడే మాటలే మనలను దేవుని ఎదుట నిలిపినప్పుడు మనము నీతిమంతులము అపరాధులము అవి మనకు తెలియచేస్తూ ఉన్నది. నోరు ఉన్నది కదా అని మన ఇష్టానుసారముగా ఈ నోటితో మనము మాట్లాడరాదు. దేవుడు మనలో ప్రతి మాటను గమనిస్తూ ఉంటాడు. మనము మాట్లాడే మాట విశ్వాసపూరితమైనదై, దేవుని నామ మహిమార్థమైనదై, దేవునికి ఇష్టకరమైనటువంటి మాటగా ఆ మాట ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దైవజనుడైన మోషే హోరేబులోనున్న బండతో మాట్లాడమన్నప్పుడు ఆ బండను అతడు కొట్టాడు. అప్పుడు దేవుడు, ఈ ప్రజల ఎదుట నీవు నన్ను మహిమపరచలేదు గనుక వాగ్దాన భూమి అయిన కానానుకు నీవు చేరవు అని దేవుడు అతనితో చెప్పాడు. ఆ మాటకు మోషే చాలా వేదన చెంది కన్నీరు కార్చి అనేక పర్యాయములు తన న్యాయమును దేవునితో చెప్పాలని చూశాడు. కానీ దేవుడు అన్నాడు, ఇహ నీవు నాతో మాట్లాడబాకు అని ఆయన కఠినంగా అతనికి ఆజ్ఞాపించాడు. ఎందుకు దేవుడు ఒక చిన్న తప్పును క్షమించలేదా అని మనం అనుకున్నప్పుడు కీర్తనాకారుడు తన కీర్తనలో ఒక మాటను తెలియజేస్తాడు. ఆ మాట ఏమిటంటే, కాని మాటలను మోషే తన పెదవులతో పలికినాడు అని. అప్పుడు కాని మాటలు అతని నోట వచ్చాయి గనుక దేవుడు అతనికి వాగ్దాన భూమిలో ప్రవేశించే అర్హతను ఇవ్వలేదన్న సత్యాన్ని మనము గుర్తెరగాలి. నోటితో మనము ఏది మాట్లాడతామో ఆ మాటలు మనలను దేవుని ఎదుట నిలబెడతాయి. అందుకని ఈ నోటితోనే మనము మనుషులను శపించు వారముగాను దేవుణ్ణి స్తుతించు వారముగా ఉంటూ ఉన్నాం అని యాకోబు భక్తుడు అంటాడు. కనుక దేవుడిచ్చిన నాలుకను జాగ్రత్తగా కాపాడుకుంటూ, నోరుని కాపాడుకుంటూ, దేవుని నీతిని నీవు పొందుకోవాలంటే మంచి మాటలను పలకండి. విశ్వాసపూరితమైన మాటలనే మీ నోట ఉచ్చరించండి. దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి మహింపరచండి, దేవునికి ఇష్టలైన బిడలుగా జీవించండి. ఆ మాటలు దేవుని ఎదుట మిమ్మలను నీతిమంతులుగా నిలబెట్టునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నోటి మాటలను బట్టి మీరు నీతిమంతులనియు అపరాధులనియు నిలుస్తారని మీరు చెప్పిన మాటకై వందనాలు. నీ బిడ్డలు నోట విశ్వాస సంబంధమైన మాటలు, ఆశీర్వాదపు వచనములను పలికే కృపను భాగ్యమును అనుగ్రహించమని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఈ చిన్న సందేశం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ని నొక్కండి.